శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు తొంగి చూద్దాం. ఈ కథను శ్రీ ఆచాళ్ల ఉమామహేష్ గారు రాశారు. ఇది జూన్ 29, 2025న ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళ్దాం. సమయం రాత్రి 8 గంటలు. కనిపించనిదేదీ లేదనే భ్రమని బలపరుస్తూ తిమిరం ఆవరిస్తున్న వేళ అది. వీధి చివర వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏకాంత సేవ ముగిసింది. శ్రీనివాస్ డాబా మీద పరుచుకున్న చాపపై పడుకుని చంద్రుడిలో మచ్చని తదేకంగా చూస్తున్నాడు. బాదం చెట్టు రాల్చిన ఎండుటాకులు చిందరవందరగా పడున్నాయి మేడ మీద. సాయంత్రం పడిన వర్షానికి మొక్కల కుండీల్లోంచి బయటికొచ్చిన మట్టితో డాబా అంతా మొత్తం చిత్తడిలా ఉంది. ఇల్లంతా కట్టిన తోరణాలు ఎండి గాలికి గలగల్లాడుతున్నాయి. 2 రోజుల క్రితం జరిగిన సత్యనారాయణ వ్రతంతో తన కొడుకు పెళ్లి హడావిడి ముగిసింది. కొత్త దంపతులు ఊళ్ళోనే ఉన్న వియ్యాల వారింటికి వెళ్లారు. కూతురు అల్లుడు హైదరాబాద్ వెళ్లిపోయారు. శ్రీనివాస్ తల్లి శ్రీనివాస్ అన్నయ్యతో కలిసి ఊరెళ్లిపోయింది. అత్తగారిని భార్య 4 రోజులు సాయం ఉండమని అడిగింది. వాళ్ళిద్దరూ కింద రూంలో పెళ్లి విశేషాలు చెప్పుకుంటున్నారు. అతనికి అలసటగా ఉన్నా నిద్ర రావట్లేదు. అలవాటు ప్రకారం వేలికున్న వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని ముద్దాడి కళ్ళు మూసుకున్నాడు. అంతే, ఎక్కడో మెరుపు మెరిసినట్లయింది. ఏమయ్యింది సీను? కొడుకు పెళ్లి ధూమ్ధామ్గా చేశావుగా, అమ్మాయి కాపురం సజావుగానే ఉంది. ఇంకా 5 ఏళ్లు సర్వీసుండగానే బాధ్యతలు తీరిపోయినాయి. ఇంకా దిగులుగా ఉన్నావెందుకు? అడిగాడు స్వామి చప్టాపై కూర్చుంటూ. స్వామి మీరా అని శ్రీనివాస్ మాట తడబడింది. పర్వాలేదు చెప్పు, తాపీగా చిరుమందహాసంతో అన్నారు స్వామి. స్వామి, మీరు సర్వాంతర్యామి. నా దిగులు మీకు తెలియనిదా? నన్ను మళ్ళీ అడుగుతున్నారంటే అది తలుచుకొని మళ్ళీ నేను బాధపడాలనేగా అన్నాడు శ్రీనివాస్ దిగ్గున లేచి కూర్చొని. చాప మీద పరిచిన దుప్పట్ని సరిచేస్తూ ఉన్నాడు. సీను, కొండ మీదుండే నాకు కిందనున్న పాత్రలన్నీ నిండుగానే కనిపిస్తాయి. నీ నోటితో వింటే నేనేవన్నా సాయపడగలనేమో అన్నారు స్వామి అదే చిరునవ్వుతో. స్వామి, నిత్యం నిన్ను కొలుస్తాను. తెలిసి ఎవరికీ హాని చేయను. ఒకరి సొత్తు ఆశించను. కానీ నాకే ఎందుకీ పరీక్ష? మంచితనం భూతద్దంలో చూసినా కనపడ్డం లేదు. ఈసారి శ్రీనివాస్ గొంతులో దిగులు ఉక్రోషంగా మారింది. భక్త, ఏమైంది అని నేను అడగకూడదు. కానీ నువ్వు ఏ విషయానికి బాధపడుతున్నావో నీ ద్వారా తెలుసుకోవాలి. అది నా బాధ్యత అన్నారు స్వామి అనునయంగా. శ్రీనివాస్ ఫోన్లో టైం చూసుకొని, సుప్రభాత సేవకి చాలా సమయం ఉంది కాబట్టి కొంచెం వివరంగా చెబుతాను స్వామి, మీరు ఆసీనులు కండి అంటూ పక్కనే ఉన్న ఫోల్డింగ్ కుర్చీ విప్పి చేత్తో దులిపారు కూర్చోమన్నట్టుగా. అవసరం లేదు సీను, ఇక్కడ సౌకర్యంగానే ఉంది, నువ్వు చెప్పు అన్నారు స్వామి ముందుకు వంగి. వియ్యంకుడి ఇంట్లో జరిగిన సంభాషణతో తను చెప్పడం మొదలుపెట్టాడు. బావగారు, మీ తరఫున ఎంతమంది వస్తారు పెళ్లికి? కాబోయే వియ్యంకుడు వినయంగా అడిగాడు. శ్రీనివాస్ సోఫాలో కొంచెం వెనక్కి వాలి, 30 సంవత్సరాల నుండి ఇక్కడే పనిచేస్తున్నాను నేను. కొలీగ్సు ఫ్రెండ్సు ఎక్కువ. నా తరఫున 600, మా ఆవిడ కిట్టి గ్రూపు, ఇతర ఫ్రెండ్సు మొత్తం కలిపి ఓ 800 వేసుకోండి ప్రస్తుతానికి. ఇంకా పెరిగితే చెప్తాను అన్నాడు శ్రీనివాస్ దర్పంగా. కాబోయే వియ్యంకుడు టీపాయ్ మీదున్న గ్లాస్ అందుకొని కొద్దిగా మంచినీళ్లు తాగాడు కంగారుగా. అంటే మా 200 మందితో కలిపి రాత్రి డిన్నర్ 1000 మందికి చెప్పాలన్నమాట. ఉదయం ఉపనయనం, టిఫిన్లు, మధ్యాహ్నం స్నాతకం, భోజనాలు చెరో 300 చెప్పమంటారా అని అడిగాడు వియ్యంకుడు. హాహా, సరిపోతుంది. మధ్యాహ్నం అరిటాకేసి సిట్టింగ్ ఏర్పాటు చేయండి. రాత్రి బఫే పెట్టించండి. స్ప్రెడ్ ఎక్కువగా ఉండాలండోయ్. మెనూ ఇమ్మని చెప్పండి అన్నాడు శ్రీనివాస్. మెనూ మీకు వాట్సప్ చేశాను బావగారు. 3 రకాల బఫే చెప్పాడు. రెగ్యులర్ 400, స్పెషల్ 600 అన్నాడు వియ్యంకుడు. శ్రీనివాస్ వెంటనే ఫోన్ ఓపెన్ చేసి మెనూ చూసి, ఇందులో 99 ఐటమ్స్తో గ్రాండ్గా కూడా ఉంది కదా, ఈ బఫే ఏర్పాటు చెయ్యండి. ప్లేటు వెయ్యేగా, అది ప్లాన్ చేద్దాం అన్నాడు శ్రీనివాస్. కాబోయే వియ్యంకుడు మౌనంగా ఉండడం చూసి, బావగారు మీరేం కంగారు పడకండి. ముందు రోజు సంగీత్ ఖర్చు మీది, మర్నాడు ఉదయం ఉపనయనం మాది కనుక బ్రేక్ఫాస్ట్ నాది, మధ్యాహ్నం స్నాతకం భోజనాలు మీవి. డిన్నర్కి నా తరఫున ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ ఖర్చు వరకు చెరిసగం పెట్టుకుందాం. మర్నాడు టిఫిన్లు, నాగవల్లి భోజనాలు మళ్ళీ మీవేనండోయ్ అంటూ ఉండగానే వియ్యంకుడు మధ్యలో ఆపి, బావగారు ఇవన్నీ ఎందుకండి, మొత్తం ఖర్చు చెరిసగం చేసుకుందాం అన్నాడు డైరీ మూసి లేచి నిలబడి.
ఇక శ్రీనివాస్ ఏమీ అనకుండా లెక్కలేస్తూ ఉండిపోయాడు. ఇంటికి వెళ్ళాక, సుధా, ఒక్క నిమిషం ఇలా వచ్చి కూర్చో అన్నాడు శ్రీనివాస్. నాకు కూర్చునేంత లగ్జరీ లేదు గాని విషయం ఏమిటో చెప్పండి అంది సుధా మిక్సీ జారు గుడ్డతో తుడుస్తూ. సుధా, పెళ్లి ఖర్చు అనుకున్న దానికన్నా ఎక్కువయ్యేలా ఉంది. బావగారన్నీ సగం సగం అంటున్నారు. అందుకని అంటూ నసిగాడు శ్రీనివాస్. ధ్వజస్తంభం ఎత్తేటప్పుడు భుజం నొప్పెట్టడం, పెళ్లి చేసేటప్పుడు ఖర్చు పెరగడం సహజం. అందుకని మీరేం కంగారు పడకండి అంది సుధా. అది కాదు సుధా, కోడలికి చేయించవలసిన బంగారం క్యాష్తో కాకుండా నీ బంగారం కొంచెం ఇస్తే మార్చి చేయిద్దామని. శ్రీనివాస్ మాట ఇంకా పూర్తి కాలేదు. సుధా మిక్సీ ఆన్ చేసి మాట్లాడడం మొదలెట్టింది. చూడండి, ఇంట్లో అబ్బాయి పెళ్లి చేస్తున్నారు. నాకు కాని ఇంటి ఆడపిల్లకు గాని ఒక్క తులం బంగారమైనా కొనలేదు. పోనీ పట్టుచీరలేమైనా కొన్నారా అంటే తక్కువలో తక్కువ అతి చవకలో చెరొకటి కొనుక్కున్నాం అంటూ ఏదో చెప్పబోయింది. కాని మధ్యలో శ్రీనివాసు, నువ్వేం చెప్తున్నావో నాకు వినపడ్డం లేదు సుధా అన్నాడు ఆదుర్దాగా. ఇవ్వను అన్నట్టు తల అడ్డంగా ఊపిందామె పచ్చడి నలిగిందో లేదో చూస్తూ. ఏమనుకున్నాడో కాని శ్రీనివాసు ఇంకేం మాట్లాడలేదు. ఇక మూడో ప్రయత్నంగా ఏం చేశాడో స్వామివారికి చెప్తూ ఉన్నాడు. హలో అన్నయ్య అన్నాడు శ్రీనివాస్. చెప్పరా సీను, పెళ్లి పనులు ఎంతవరకొచ్చాయి అడిగాడు శ్రీనివాస్ అన్నయ్య. అదే అన్నయ్య, పెళ్లి ఖర్చులు అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతున్నాయి అన్నాడు. నేను అదే చెప్పాలనుకున్నారా? మరీ అంత ఆర్భాటం ఎందుకు? కొంచెం తక్కువ మందిని పిలవచ్చు. అలాగే భోజనాల్లో కొన్ని ఐటమ్స్ తగ్గించచ్చు కదా అన్నాడు శ్రీనివాస్ అన్నయ్య. నీకు తెలుసు కదా అన్నయ్య, నాకు సర్కిల్ ఎక్కువ. ఆ మాత్రం ఘనంగా చెయ్యకపోతే ఎలా? తప్పదన్నయ్య ఇవన్నీ. ఫోన్ ఎందుకు చేశానంటే అక్కడున్న స్థలం కొంచెం అమ్మకానికి పెట్టు అన్నాడు శ్రీనివాస్ విసుగుని దాచడానికి విశ్వప్రయత్నం చేస్తూ. దానికి సమాధానంగా, బ్రోకర్కి చెప్పాన్రా, ప్రస్తుతం రియల్ ఎస్టేటు స్తబ్దుగా ఉంది, వెంటనే అంటే కష్టం, చూద్దాం అన్నాడు అని చెప్పాడు శ్రీనివాస్ అన్నయ్య. కానీ మొన్న బ్రోకర్కి ఫోన్ చేస్తే నువ్వసలు సైటే చూపించలేదని చెప్పాడు అడిగాడు శ్రీనివాస్ వాళ్ళ అన్నయ్యని అనుమానంగా. అవునరా, కోర్టులో బిజీగా ఉన్నప్పుడు ఓసారి కలిశాడు, ఆ తర్వాత మళ్ళా రాలేదు. చూద్దాంలే అంటూ అవతల ఫోన్ పెట్టేయడంతో శ్రీనివాస్ విసురుగా ఫోన్ని మంచం మీదకి ఇసిరేశాడు. ఇది స్వామి జరిగింది అంటూ ముగించాడు శ్రీనివాస్ ఇవన్నీ చెప్పి. టైము అప్పటికి 10 అవుతోంది. స్వామి చిరునవ్వు చూసి శ్రీనివాసు కొనసాగించాడు. స్వామి, పూర్వం రాక్షసుల ఆహార్యం వాళ్లని సులువుగా గుర్తించటానికి వీలుగా నెత్తిన కొమ్ములు, ముందుకొచ్చిన 2 పళ్లతో ఉండేది. వాళ్ళకి దూరంగా బతికే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్యాంటు షర్టుతోనూ పట్టుచీరలతోనూ ఉంటున్నారు రాక్షసులు అన్నాడు. నీకు అనుకూలంగా లేని వాళ్లంతా రాక్షసులేనా సీను అడిగారు స్వామివారు. అదేంటి స్వామి, మీరు కూడా అలా మాట్లాడతారు? ఆడపిల్ల పెళ్లి చేయడం ఓ అదృష్టంగా భావించేవారు ఇంతకుముందు. నా కూతురు పెళ్లి నేను అలాగే చేశాను. మరి మా వియ్యంకుడు చూడండి, ప్రతి ఖర్చులోనూ కొలతేసి మరీ సగం సగం ఖర్చు పంచుకుందాం అన్నాడు. సమయానికి అమ్మకం చేయలేని ఆస్తెందుకు? ఆ మాత్రం సాయం చేయలేని అన్నదమ్ములెందుకు? నా భార్య చూడండి, నేను కొన్న బంగారం తిరిగి కొద్దిగా ఇవ్వమంటే నిర్మోహమాటంగా కుదరదు పొమ్మంది. మరి వీళ్లంతా రాక్షసులు కాక ఇంకెవరు స్వామి? మంచితనం భూతద్దంలో చూసినా కనపడ్డలేదు అన్నాడు ఆవేశంగా పక్కనే ఉన్న బాటిల్ ఎత్తి నీళ్లు తాగుతూ. సరే సీను, నాతో కాస్త గడిపే టైముందా నీకు అని అడిగారు స్వామివారు. అదేంటి స్వామి, ఈ శరీరమే మీది, చెప్పండి, చీల్చి హృదయం ఇమ్మంటారా అని అడిగాడు శ్రీనివాస్. నేను శాకాహారి నాయనా, నాతో 10 నిమిషాలు రా చాలు. నీవు ఎవరికీ కనిపించకుండా, నీ మాట వినపడకుండా నే చూసుకుంటాలే అన్నారు స్వామి నిల్చుంటూ. ఇద్దరూ ముందుగా మేడ దిగి కిందకెళ్లారు. కింద గదిలో శ్రీనివాస్ భార్య, అత్తగారు బట్టలు మడత పెడుతున్నారు. స్వామి అక్కడ వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో శ్రీనివాస్ని తొంగి చూడమని చెప్పారు. ముందు అత్తగారు మొదలెట్టింది. అదేంటే అమ్మాయి, అల్లుడుగారు ఎంత అవసరం ఉండకపోతే నీ బంగారం అడుగుతారు? మేం పెట్టిందేముంది, అంతా ఆయన కొన్నదేగా. ఆ మాత్రం ఓ 4 తులాలు ఇస్తే తప్ప మళ్ళీ కొనలేం మనిషేం కాదు కదా అంది కూతుర్ని విసుక్కుంటూ. ఆమెకి శ్రీనివాస్ అంటే చాలా అభిమానం. ఇంతలోకి శ్రీనివాస్ భార్య సుధా, అమ్మా నాకన్నీ తెలుసు, మొత్తం స్థిరాస్తులన్నీ అబ్బాయికే రాశారాయన. కనీసం పసుపు కుంకాలకైనా ఓ చిన్న చెక్క కూడా కూతురికి ఇవ్వలేదు. నా వంతు నా బంగారమైనా అమ్మాయికి ముట్ట చెప్పకపోతే అంతకన్నా అన్యాయం ఉండదు. వాడా అమెరికాలో ఉంటాడు, మాకేదైనా వస్తే చూసేది నా కూతురే. ఇంటికెళ్తే కూర్చోబెట్టి అన్నం పెడుతుంది. నా బంగారం కూడా కొడుకు పెళ్లి నిమిత్తం ఆయనకిచ్చేస్తే దానికి అన్యాయం చేసినట్టే కదా. ఆయన నన్ను ఏమన్నా అనుకోని అంది సుధ కోపంగా.
ఆ విషయం ఆయనకే చెప్పచ్చు కదే అమ్మాయి, నిన్ను తిట్టుకోరు కదా అంది ఆవిడ తల్లి. చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను, ఆయన వినలేదు, వినరు కూడా. ఆయన నాకన్నా పెద్దవారమ్మా, పెద్ద పెద్ద వాళ్లతో తిరుగుతారు, ఆ మాత్రం తెలుసుకోలేరా? అయినా పెళ్ళైపోయింది, ఆయన సర్దుబాటేదో ఆయన చేశారు, ఇక వదిలేయ్ అంది సుధ. ఇదంతా వింటున్న శ్రీనివాస్ని దీనికేమంటావ్ అన్నట్టు చూశారు స్వామి. శ్రీనివాస్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇద్దరూ పొల్యూషన్ లేని పుష్పక విమానంలో శ్రీనివాస్ వియ్యంకుడింటికి బయలుదేరారు. శ్రీనివాస్ వియ్యంకుడు హాల్లో కింద కూర్చుని లెక్కలు చూసుకుంటున్నాడు. ఆయన తల్లి సోఫాలో కూర్చుంది. ఏరా నాయనా, అందరికీ సెటిల్ చేసినట్టేనా అడిగింది తల్లి. దానికతను ఆల్మోస్ట్ అమ్మా, ఇంకా బావగారి అకౌంట్ చూడాలి అన్నాడు వియ్యంకుడు. ఆయనతో ఏమున్నాయిరా చూడాల్సినవి అని అడిగింది వాళ్ళమ్మ. పెళ్లి ఖర్చు సగం సగం అనుకున్నామమ్మా, ఆ వివరాలన్నీ రాయాలి అని చెప్పాడు వియ్యంకుడు. అదేంట్రా, మగపెళ్లి వారి చేత ఖర్చు పెట్టించావా? మీ వియ్యంకుడు ఒప్పుకున్నారు అడిగింది. మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు గాని తప్పలేదమ్మా. అయినా ఒరేయ్, మనమా పిల్లనిచ్చిన వాళ్ళం, మీ వియ్యంకుడిని నొప్పించడం తప్పు కదూ అని అడిగింది. ఆయన తల్లివైపు తిరిగి, తప్పలేదమ్మా, నిజమే, వాళ్ళ అమ్మాయి పెళ్లి ఖర్చు మొత్తం ఆయనే పెట్టుకున్నారు. కానీ అప్పుడు మగపెళ్లివారు 200 మంది మాత్రమే వచ్చారని ఆయనే చెప్పారు. దానికి తగ్గట్టు కళ్యాణ మండపం 2 లక్షల్లో దొరుకుతుంది. ఇప్పుడేమో ఆయన తరపు వాళ్లే 800 మంది వచ్చారు. ఆయన 400 మందికి ఇస్తానన్నారు. జనం పెరిగితే కేవలం క్యాటరింగ్ ఖర్చు ఒకటే కాదు కదా అమ్మా, అంతమందికి తగ్గ మంటపం అద్దె 4 లక్షలైంది. దానికి తగ్గ డెకరేషను, లైటింగు, అలాగే ఉదయం ఉడుగు చేశారు. దానివల్ల మరో 6 గంటలకి అద్దె ఎక్స్ట్రా. అందుకే మొత్తం సగం సగం అన్నాను. లేదంటే ఆయన ఇంకో 400 మందిని పిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు వియ్యంకుడు లెక్క సరిచేస్తూ. ఇదంతా విన్నాక స్వామివారు, చూశావుగా సీను, అది విషయం అర్థమైందనుకుంటాను. నీ వంతు విస్తరకింతనిచ్చేస్తే సరిపోతుందని నువ్వనుకున్నావు. కానీ నీ తరఫున ఎక్కువ మంది రావడం వల్ల కేవలం భోజనాల ఖర్చే కాదు, అన్నీ పెరిగినాయి అన్న విషయం సౌకర్యంగా మర్చిపోయావు. స్వామి వివరించేలోగా శ్రీనివాసు, అది సరే స్వామి, మరి నా అన్న మాటేమిటి అని అడిగాడు. పద, ఆ వివరం కూడా తెలుసుకుందాం అని స్వామి అనగానే ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళ అన్న ఇంట్లో చూసేసరికి, నమస్తే సార్, మీ తమ్ముడు గారి సైట్కి పార్టీ దొరికింది, మాట్లాడమంటారా అని అవతల ఫోన్లో ఎవరో బ్రోకర్ అడుగుతున్నాడు. దానికి శ్రీనివాస్ అన్నయ్య, లేదండి, వాడు ఇప్పట్లో అమ్మడట అంటూ ఫోన్ పెట్టేశాడు. అది చూసి శ్రీనివాస్ తల్లి, అదేంట్రా, తమ్ముడు ఆ స్థలం అమ్మి పెట్టమని అంతలా అడుగుతున్నాడు, బ్రోకర్ బేరం తెస్తే అలా చెప్పావేమిటి అని అడిగింది. అది చూసి శ్రీనివాస్ వెంటనే, చూశారా స్వామి, నేను చెప్తే మీరు నమ్మలేదు, మీ కళ్ళతో చూశారు కదా, ఇప్పుడైనా నమ్ముతారా? రాక్షసులు అడవుల్లో లేరని, అన్నదమ్ములుగా ఎప్పుడో మారిపోయారని అంటూ ఉక్రోషంగా అన్నాడు శ్రీనివాస్. నిమ్మకాయ పిండగానే రసం కంటే ముందు పిక్కలొచ్చినట్టు ఆ చేదు ఆలోచనలే వద్దని చెప్పేది సీను, మొత్తం సంభాషణ విను ముందు అంటూ స్వామి కిందకు చూశారు కిటికీలో నుంచి. శ్రీనివాస్ అన్నయ్య తల్లితో, అవునమ్మా, ఆ స్థలం ఉండబట్టే వాడు కనీసం 6 నెలలకోసారైనా మన కళ్ళ కనిపిస్తున్నాడు. ఆ కాస్త అమ్మేస్తే ఇక వాడు ఈ ఊరే రాడు, మళ్లీ వాడు కనబడలేదని నన్ను తిట్టిపోస్తావు. అది అలా ఉండని, ఎలాగోలా పెళ్లి చేశాడు కదా, ఉద్యోగం చేస్తున్నాడు, ఆ మాత్రం అప్పు తీర్చుకోలేకపోడులే అన్నాడు వాళ్ళన్నయ్య. ఇద్దరూ తిరిగి డాబా మీదకి చేరుకున్నారు పుష్పక విమానంలో. శ్రీనివాస్ మౌనంగా తలదించుకున్నాడు. స్వామి అనునయంగా చెప్పసాగాడు. శ్రీనివాస్, ఈ లోకంలో తీయదనం, మృదుత్వం, అందం కలబోసిన గొప్ప ఫలం పనస్తొన. చేతికో కంటికో గరుగ్గా తగిలిందని పనసపండుని అంతటితో వదిలేయకూడదు. కొంచెం కష్టమైనా పొరల్ని తొలగించాలి. మన చేతులు మృదువుగా ఉండేలా చమురు రాసుకోవాలి. అప్పుడే దాని రుచిని ఆస్వాదించగలం. అలాగే బురద చూసి వర్షాన్ని, ఎండుటాకుల్ని చూసి వృక్షాన్ని, వేడి చూసి సూర్యుణ్ణి వద్దు అనుకోకూడదు. ఇదంతా ఓ ఏర్పాటుగా భావించి ఓపిగ్గా ఉండాలి బంధువులతో అంటూ కొనసాగించాడు. ఇలా అందరికీ సత్యసాక్షాత్కారం జరగకపోవచ్చు, అందరికీ నేను ప్రత్యక్షమై సాక్షాత్కరించలేను కదా. ప్రతి ఒక్కరి మనసు పనస్తొంలా ఉండకపోవచ్చు శ్రీనివాస్. ఉన్నంతవరకైనా మానవ సంబంధాలు మధురంగా, మృదువుగా ఉండాలంటే భూతద్దంలో కాదు, మనసు లోతుల్లోకి తొంగి చూడాలి. మనలోంచి మనల్ని, పొరలు విడిచి ఇతరుల్ని చూడగలిగినప్పుడే తత్వం బోధపడుతుంది. ఇక సుప్రభాత సేవకి వేళవుతోంది, మరి నే వెళ్ళిరానా అంటూ అదృశ్యమయ్యేంతలో స్వామివారితో శ్రీనివాస్ కంగారుగా, స్వామి, ఇలా రాత్రంతా నాతో ఉన్నారు కదా, అమ్మవారికి కోపం రాదా అని అడిగాడు. స్వామి నవ్వుతూ,
నీ సందేహాల నివృత్తికి కారణమైన ప్రశ్నలు లేవనెత్తింది ఎవరు అని ప్రశ్నించారు. మా అమ్మ, నా భార్య అమ్మగారు, మా వియ్యంకుడమ్మగారు అంటూ ఆగిపోయాడు శ్రీనివాస్ ఆశ్చర్యంగా చూస్తూ. స్వామి ఎప్పట్లాగానే చిద్విలాసుడై ఆపై అదృశ్యమయ్యాడు. ఉదయం 4 గుళ్ళోంచి సుప్రభాతం వినిపిస్తోంది. మంచుకు తడిసిన బాదం చెట్టు చిగురుటాకులు జలకాలాడిన చిలకల్లాగా ఉన్నాయి. కుండీలో అప్పుడే విరిసిన తెల్ల గులాబీ చంద్రుడిలో కుందేలు కిందకి దిగొచ్చినట్టు గాలికి ఊగుతోంది అటు ఇటు. శ్రీనివాస్ చంటి పిల్లాళ్లా ముడుచుకొని పడుకున్నాడు, మళ్లీ పుట్టినట్టు. ఎలా ఉందండి కథ? మనం కూడా ప్రతి చిన్న విషయానికి మన పక్కన వాళ్ళనో బంధువులనో తప్పుపడుతూనే ఉంటాం. వాళ్ళు ఆ సహాయం చేయలేదు, వీళ్ళు చేయలేదు అని. కానీ ఒక సహాయం చేయకపోవడం వెనకాల ఎన్ని కారణాలుంటాయో మనం ఎప్పుడూ ఆలోచించాం. ప్రతిదీ మన కోణంలోంచే చూసి మనమే వేరే వాళ్ళని అపార్థం చేసేసుకుంటాం. మారాల్సింది వాళ్ళు కాదు, మనం చూసే విధానం మారాలి, దృష్టికోణం మారాలి. వాళ్ల వల్ల కాదు అని అన్నారు అంటే అవతల వాళ్ళకెన్ని కష్టాలున్నాయో కొంచెం ఆలోచించడం నేర్చుకుని బంధాలని బంధుత్వాల్ని నిలుపుకునేదానికి ప్రయత్నిద్దాం. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మరిన్ని సందేశాత్మక, వినోదాత్మక, ఆధ్యాత్మిక కథలు ఏమన్నా వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.